హాయ్ ఫ్రెండ్స్, మాకు ఇప్పటికైతే 1,00,000 మంది ఫాలోవర్స్ అయితే వచ్చారు. ఆ ఫాలోవర్స్ రావడానికి కారణం మా తాత మనడు ఛానల్ ని ఫాలో చేసుకోవడం వల్ల మాకు ఇప్పటికైతే 1,00,000 మంది ఫాలోవర్స్ అయితే వచ్చారు. మా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న, ఫాలో చేసుకున్న ప్రతి ఒక్క ఫాలోవర్ కానీ సబ్స్క్రైబర్ కానీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము మొదట్లో అయితే వీడియోలు చేసినప్పుడు మా ఊర్లో మమ్మల్ని అయితే కొంచెం ఎగతాలుగా అయితే చూసేవాళ్ళు. వీళ్ళకి వయసు వచ్చింది, అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, ఏం పని పట్టలేదు అనుకుంటున్నారు. అలా అనుకున్నా కూడా మేము అలా ఏమనుకోకుండా మా మామ పిలిచినప్పుడు మా తాత కానీ నేను కానీ మా తాతకి ఎన్ని పనులున్నా, వ్యవసాయం చేస్తున్నా, టమాటాలు సేద్యం చేస్తున్నా మేము ఎప్పుడు పిలిచినా వీడియోలకి అయితే వస్తాడు. అంటే వీడియోలో నన్ను తిట్టేది ఒక తాత మనవడు, ఒక తాతని మనవన్ని ఒక మంచి దావలో తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే నన్ను మా తాత అయితే తిడతాడు. అలానే బయట మా వీడియోలు చూస్తున్న పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ నేను మా తాత ఎలా ఉన్నామో అలా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మా ఊర్లో ఫస్ట్ లో అయితే చాలా మంది అయితే మేము ఒక 50K ఫాలోవర్స్ వచ్చినప్పటికే మీకు చాలా డబ్బులు వస్తుంది అలా ఇలా చెప్పుకున్నారు. కానీ మాకైతే ఇప్పుడే ఈ మధ్య చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మాకు మోనిటైజేషన్ అనేవి ఈ మధ్య మాకు మనీ పేమెంట్ అయితే వచ్చింది. అందువల్లనే ఊర్లో అయితే ఇలా పూజ చేయడము అనేది జరిగింది. అందుకనే ఈ రోజు 100K సెలబ్రేషన్ సందర్భంగా కేక్ కట్ చేయడం కానీ అందరిని అయితే పిలిపించి ఇదే విధంగా చేసాము. చెప్తాదా పోని ఈ ఇండియాలోకి దిగినప్పుడుంటే యా దేశానికి పోని నన్ను పాతానే గుర్తుపట్టేస్తారు తాత మనములోని. ఎవరు చూడి మంచోళ్ళు పర్వాలేదప్ప అనే పేరు వస్తూ ఉంది. కానీ చెడ్డాన్ని అనలా మనల్ని ఆ మంచితనం చూసుకొని మనము మంచిదిగా ఇంకా మంచిది తీస్తే మనకి ఎంతో గౌరవం ఉంటుంది, ఎంతో బుద్ధిమంతులు అవుతాం. మేము ఎక్కడ పోయినా బయట ప్రాంతాలకు నేను మా తాత ఒకసారిగా బండిలో వెళ్ళినప్పుడు మా ఫాలోవర్స్ ఎప్పుడైనా కానీ ముందుకొచ్చి మమ్మల్ని అదే విధంగా నిలిపి మాతో చాలా గౌరవంగా మాట్లాడతారు. మేము మాకు ఫోన్ చేసేవాళ్ళు కానీ మా ఫాలోవర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ బయోలో నెంబర్ పెట్టాం కాబట్టి మా తాత మాట్లాడేది చాలా మంది రోజుకి ఎట్లా ఏదన్నా ఒక 200 నుంచి ఒక 300 మంది అయితే ఫోన్ అయితే చేస్తారు. మీ తాతగారితో మీతో మాట్లాడాలని. మాకైతే మా ఫాలోవర్స్ ఫోన్ చేసినప్పుడు మాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. అంటే మా వీడియోలు చూసి మా కోసం వాళ్ళు సమయాన్ని కేటాయించి మాతో మాట్లాడుతున్నారంటే మాకు సంతోషమే. అదే విధంగా నేను మా తాత ఎలా సంతోషంగా ఉన్నామో మీరు కూడా మీ తాతగారిని కానీ అవ్వలు కానీ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మమ్మల్ని ఫాలో చేసుకున్న ప్రతి ఒక్క ఫాలోవర్ కి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి క్వాలిటీలో అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాము. చెప్పమ్మా. తాత మనోడు ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఫస్ట్ వీడియోలు చేయాలనే థాట్ వచ్చినప్పుడు బానుని కానీ తాతను కానీ వెళ్ళి అడిగిన వెంటనే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా నేను ఎప్పుడు పిలిచినా నేను రాను అనకుండా ప్రతి ఒక్కరు వస్తారు. నేను చెప్పినట్టుగా చేస్తారు, ఏది కూడా చెప్పరు. చాలా థ్యాంక్స్ మను. వచ్చి మనకి ఇన్ని రోజులు చేసిన దానికి 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చినారు. ఇకపోతే మన దాముని గురించి చెప్పాలి నేను. మాకు ఎవరికైనా ఎదిగినాక ఎవరైనా హెల్ప్ చేస్తారు. మా దగ్గర ఏమీ లేనప్పుడే దామన్న మాకు ప్రతి ఒక్క విషయంలోనూ మాకు తోడుగా ఉండి తాతకి మనవాడికి తెలియకపోయినా నాకు ఎన్నో విధాలుగా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ దమ్నా. ఇప్పుడు మాకు ఇలాగే హెల్ప్ చేయాలి. నాకు ఖచ్చితంగా ఇంకా మంచి 1 మిలియన్ ఫాలోవర్స్ మేము నెక్స్ట్ టార్గెట్ చేసినాము. ఖచ్చితంగా 1 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అవుతాము. అప్పుడు ఇంకా మంచిగా అందరికీ హెల్ప్ చేస్తాము, మంచి వీడియోస్ తీస్తాము. ఇలాగే ఫాలో చేయండి. చెప్దామన్నా. ఈరోజు తాత మనోడు 100K సెలబ్రేషన్కి ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు తాత మనోడు ఛానల్ని ఎవరైతే ఫాలో చేసి వీడియోలు చూస్తున్నారో వారందరికీ కూడా నా తరపు నుండి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా నేను చిన్న సహాయం చేశాను, కానీ ఈ తాత మనోడు ఛానల్లో మెయిన్ పాత్ర అంతా కర్మ అంతా మోహనే. ఎందుకంటే స్క్రిప్ట్ రాసిన కాటి నుండి అదేవిధంగా కెమెరామ్యాన్ కానీ ఎడిటింగ్ కానీ డైలాగ్స్ కానీ అన్నీ మన తాత మనోడి దగ్గర చెప్పించి వాళ్ళని ఎంతో ఓపిక్గా కూర్చోబెట్టి వీడియోలు దగ్గర పిలిచి తీసి వాటిని ఎడిటింగ్ చేయించి ఎంతో ఓపిక్గా తేవడం కానీ అంతా మోహన్ క్రెడిట్. నేను ఏదో చిన్న సహాయం చేశాను అంతే. మీరు ఇంకా మంచి వీడియోలు తీయండి, నేను నా అయినంత సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా మన తాత మనోడి టీం ఎవరైతే ఉన్నారో దాంట్లో మోహన్ బ్యాక్ బోన్గా ఉంటుంది. ఎందుకంటే తను ఒక DSC యాస్పిరెంట్గా ఉండి చదువుకుంటా ఉండి ఈరోజు ఒక 100K ఫాలోవర్స్ వచ్చినారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందులో నేను భాగస్వామ్యం అయినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. వీళ్ళు ఇదే విధంగా వీడియోస్ తీస్తారని, ఈ విధంగా మీరు వీడియోస్ తీసి ఇంకా మన తాత మనోడి టీం ముఖ్యంగా ఏమంటే గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని, గ్రామీణ ప్రాంత మాటల్ని తీవడము. అదేవిధంగా మనకి మీకు అలా తెలిసిందే
కొన్ని పదాలు కానీ కొన్ని సందర్భాలు కానీ కొన్ని సంబంధాలు అంటే రిలేషన్షిప్ కనుమరుగైపోతున్నాయి. ఉదాహరణకు మన తాత మనవడు అంటే మన ఇంట్లో మన పేరెంట్స్నే మనం చూసుకోము. అదే ఈరోజు తాత మనవడు ఛానల్ కానీ తాత మనవడు ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో ఆ విధంగా ఉంటున్నారంట. అంటే తాత మనవడు ఏ విధంగా ఉండాలి, తాత మనవడు అని చూసి ఈరోజు తాత మనవడు సపోర్ట్ చేయడం మీ అందరికీ నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా తాత మనవడు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ నా సపోర్ట్ మీకు అందరికీ ఎప్పుడు ఉంటుంది. తాత మనవడు ఛానల్లో బాను చేసిన క్యారెక్టర్ని ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయరని నా అనుమానము. ఎందుకంటే మేము ఎంత స్క్రిప్టెడ్ రాసి ఎంత మొత్తం స్క్రిప్ట్ అయినా అందరూ చూస్తారు కాబట్టి తాత దగ్గర నేనేం తిట్టించుకునేది అట్లేం ఫీల్ కాకుండా ఒక ఛానల్ కోసం ఒక పేజ్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ కోసం నేను చేస్తాను మామ, నువ్వు ఏది చెప్తే అది చేస్తానని ప్రతి ఒక్క వీడియో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా నేను అది చేయను ఇది చేయను అనకుండా ప్రతి ఒక్క వీడియో తాత ఏది తిట్టినా పాజిటివ్గా తీసుకొని బాగా సపోర్ట్ చేసినాడు. ఈరోజు దాని ఫలితమే మనకి 100K మనం ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోలు చేయాలి మనము. తాత ఇంకా ఎన్ని పనుల్లో ఉన్నా మేము పిలుస్తానే నేను రాను ఒక్కరోజు కూడా చెప్పకుండా వచ్చి వీడియో చేసినాడు. చేస్తాను ఇంకా మంచి మంచి పేరు తీసుకున్నాం మన ఊరికి అందరికి మంచి పేరు తీసుకుని రాలా తీసుకుంటాం అందరికి. తాత మనవడు ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేసుకోండి.